నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ గారు, కేర్ హాస్పిటల్ నుంచి. వారితో మాట్లాడి స్పైన్ లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఆర్థోపెడిక్ డాక్టర్ గా తను ఇచ్చే సలహాలు ఏంటి, సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బేసిక్ గా చాలా మంది స్పైన్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నెక్ లో పెయిన్ అంటారు, లేకంటే L4 L5 అంటూ ఉంటారు. Yes. సర్వైకల్ స్పాండిలిస్ నుంచి సయాటికా వరకు ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. Yes. సో బేసిక్ గా మనకు స్పైన్ లో వచ్చేటటువంటి ఇష్యూస్ ఏంటి సార్? ముందుగా ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ వి కోటేశ్వర ప్రసాద్. సో ఆర్థోపెడిక్, స్పైన్ అండ్ ఆర్థోప్లాస్టిక్ సర్జన్. సో కామన్గా ఈ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెన్నెముకకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఒకప్పుడు వెన్నెముకకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఏదో వయసు అయిన వాళ్ళకి 50+ 60 years వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేవి. సో కానీ ఈ రోజుల్లో మారుతున్న లైఫ్ స్టైల్ బట్టి ఈవెన్ 20 years 25 years నుంచి కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది, ఇది వెన్నెముకకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూడటం జరుగుతుంది. సో కాకపోతే తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, అన్ని బ్యాక్ పెయిన్స్ కూడా సేమ్ కాదు. అన్ని వెన్నెముకకి సంబంధించిన నొప్పులు సేమ్ కాదు. ఏంటంటే వెన్నెముక అనేది ఎక్కువగా పెయిన్ అనేది లంబార్ బ్యాక్ పెయిన్, అంటే లంబార్ బ్యాక్ పెయిన్ నడుము దగ్గర వచ్చేదే ఎక్కువ కామన్ గా చూడటం జరుగుతుంది. దాన్ని లంబార్ బ్యాక్ పెయిన్ ఆర్ లో బ్యాక్ పెయిన్ అంటారు. కొంతమందికి ఏంటంటే అప్పర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, లేదు అంటే సర్వైకల్ పెయిన్. సో అలా ఈ స్పైన్ లో 4 డివిజన్స్ ఉంటాయి: సర్వైకల్, అప్పర్, మిడిల్ అండ్ లోవర్. ఓకే, సో ఈ సర్వైకల్ పెయిన్ నుంచి లంబార్ పెయిన్ దాకా కామన్ గా చూసేది ఏంటి అంటే లంబార్ బ్యాక్ పెయిన్ అండ్ దెన్ సర్వైకల్ పెయిన్. సో ఈ సర్వైకల్ పెయిన్ అనేది రీజన్ ఏంటి అని అంటే, మెయిన్లీ వచ్చేది పాస్చర్ వల్ల. మనం ఎట్లా కూర్చున్నాం, మనం రోజు చేసే పని. ఈ మధ్య మొబైల్ ఫోన్ వాడకం వల్ల చాలా ఎక్కువైపోవటం వల్ల అందరూ కూడా ఇలా కిందకి తల వంచి ఫోన్లు వాడటం వల్ల ఈ బెండింగ్, తర్వాత లో బ్యాక్ పెయిన్ కూడా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కాన్స్టెంట్ గా ఒకటే పొజిషన్ లో కూర్చోవటం, ఒకటే చోట కదలకుండా ఎక్సర్సైజ్ లేకపోవటం, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్ టు యువర్ బ్యాక్. అంటే బ్యాక్ మజిల్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మన శరీరంలో వెన్నెముక అంటే ఓన్లీ వెన్నెముకే కాదు కదా, వెన్నెముకతో పాటు మజిల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మజిల్స్ కి ఎప్పుడైతే స్ట్రెంగ్త్ తక్కువైపోతుందో ఆటోమేటిక్ గా బ్యాక్ పెయిన్ అనేది ఏ ఏజ్ లో ఉన్నా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని రకాల పాస్చర్స్. ఇప్పుడు ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బాగా లాస్ట్ పోస్ట్ కోవిడ్ ఎక్కువ మంది, ఇంకా ఐ థింక్ 40-50% ఆఫ్ ది ఐటీ ఉద్యోగులు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ చేసిన వాళ్ళందరూ నేను రెగ్యులర్ గా ఓపీడీలో చూసేటప్పుడు అందరూ 20-22 మాక్సిమం 25 years. నేను అసలు వాళ్ళు చెప్పకుండా ముందే వాళ్ళనే అడుగుతాను, ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా అంటే, అవునండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అంటారు. సో ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయనంటే, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళని ఫస్ట్ అడగగానే ఎక్కడ కూర్చొని చేస్తారంటే, డాక్టర్ గారు నేను బెడ్ లో పడుకొని చేస్తానంటారు. బెడ్ లో పడుకొని వర్క్ చేయలేకూడదు కదా. అట్ ద సేమ్ టైం ఇంకా కొంతమంది ఏం చెప్తారు, సోఫాలో కూర్చొని వర్క్ చేస్తున్నాను అంటారు, లేకపోతే కింద కూర్చొని దిండేసుకొని గోడ కానుకొని. సో ఇది రకరకాల పాస్చర్స్. మన బ్యాక్ అనేది చాలా 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 సున్నితమైనది యాక్చువల్లీ. సో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే, మనం జాగ్రత్తగా కూర్చొని దానికి సపోర్ట్ ఇస్తేనే అది మంచి లైఫ్ ఇస్తుంది. అలాంటిది మనం ఒక 6 నెలలు, 1 సంవత్సరం పాటు ఆ బ్యాడ్ పాస్చర్ లో కూర్చొని, దానికి తోడు ఈ ఫిట్నెస్ లేకపోవటం, ఇవన్నీ తోడయి బేసిక్ గా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే అన్ని బ్యాక్ పెయిన్స్ వెన్నెముకలో ఉండే వెన్నుపూస ఏదైతే నరం అంటారో దానికి సంబంధించి ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల, ఎక్కువ రాంగ్ పాస్చర్ లో కూర్చోవడం వల్ల వచ్చేది. సో బ్యాక్ పెయిన్ లో మెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ సర్వైకల్ పెయిన్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి బేసిక్ గా మనం చేసే డే టు డే యాక్టివిటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో మిగతావి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. సార్, ఇప్పుడు మీరు చెప్పారు బేసిక్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి. కొంతమంది ఏంటంటారంటే, పెయిన్స్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు అలా చూసిన తర్వాత ఫైనల్ గా మనం చేయాల్సింది సర్జరీనే కదా అనేసి వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా పెయిన్ ఉన్నది, నేను సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను అనేసి చెప్తూ ఉంటారు. కానీ సర్జరీ అనేది మనకు ఎప్పుడు అవసరం ఉంటుంది? సర్జరీ కన్నా ముందు మనం ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా చేసుకోవచ్చా? ఈ బ్యాక్ పెయిన్ అంటే మనం ఇప్పుడు సెలెక్టివ్ గా లోవర్ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. దీని ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను మీకు. లోవర్ బ్యాక్ పెయిన్ అనేది నడుము, మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు లేకపోతే లేడీస్ చీర కట్టుకున్నప్పుడు నడుము దగ్గర చేయి పెట్టుకుంటే
ఏదైతే భాగం ఉంటుందో అదే నడుము. ఆ భాగంని అంటే L1 నుంచి L5 దాకా ఉండే, L1 అంటే లంబార్ 1 నంబర్ నుంచి లంబార్ 5 లెవెల్ దాకా ఉండే ఈ 5 లెవెల్స్ లో జరిగే మార్పులే లంబార్ ప్రాబ్లమ్స్ కి క్రియేట్ చేస్తాయి, లంబార్ బ్యాక్ ప్రాబ్లమ్స్ కి. సో కామన్ గా చూసేది L4, L5, L5, S1. ఎందుకంటే ఆ భాగంలోనే మన నడుము వంగటం జరుగుతుంది అనమాట. ఎక్కడైతే ఇప్పుడు మనం కూర్చున్నాం, ఇప్పుడు నేను కూర్చున్నాను, నేను మీకు కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చున్నాను, ఇలా స్ట్రైట్ గా కూర్చున్నాను, నా కాళ్ళు కూడా స్ట్రైట్ గా ఉన్నాయి. అంటే ఇది బుద్ధుడి బొమ్మ ఎప్పుడన్నా చూస్తే గౌతమ బుద్ధుడు ఎప్పుడు ఇట్లా కూర్చొని ఉంటారు. అంటే ఆయన ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి, ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కాబట్టి అది ఒక పాస్చర్ ని ఇండికేట్ చేస్తున్నారు. ఆయన ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవటం వల్ల శరీరంలో అన్ని రకాల అవయవాలు కూడా, అన్ని రకాల మజిల్స్ కూడా స్టిఫ్ గా పనిచేస్తూ ఉంటాయి, ప్లస్ యాక్టివ్ గా ఉంటాయి. ఆ పాస్చర్ కరెక్ట్ అనేది అర్థం. సో సేమ్ పాస్చర్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, ఎప్పుడైతే మనం ఇలా ముందుకు వంగటము లేకపోతే ఇలా వెనక్కి ఇలా జరగటం వల్ల ఈ బ్యాక్ అనేది సపోర్ట్ తగ్గిపోతుంది. సో మెయిన్లీ పాస్చర్ వల్ల వచ్చే ప్రాబ్లమే లంబార్ బ్యాక్ ప్రాబ్లము. ఈ లంబార్ బ్యాక్ ప్రాబ్లం కంటిన్యూస్ గా కొన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాలు కొంతమంది అట్లానే రాంగ్ పాస్చర్, లేకపోతే మన రోడ్స్ కూడా అంత బాగుండకపోవటం వల్ల, బ్యాడ్ రోడ్స్ లేకపోతే గుంతలుండే రోడ్స్ లో ఎక్కువ బండ్లు నడపడం వల్ల, 2 వీలర్స్ నడపడం వల్ల, కార్ కానీ అలా ఎనీ వెహికల్, లారీ, బస్సు, అంటే రకరకాల డ్రైవర్స్ ఎస్పెషల్లీ ఫేస్ చేసేది. లేకపోతే ఐటీ ఉద్యోగులు ఎక్కువ 2 వీలర్స్ ఫాస్ట్ గా నడుపుతూ ఈ గుంటల్లో బ్యాడ్ రోడ్స్ లో వెళ్ళటం వల్ల, బ్యాక్ పైన దెబ్బ తగలటం వల్ల కూడా ఈ లంబార్ బ్యాక్ ప్రాబ్లం మజిల్ నుంచి నర్వ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడు నర్వ్కి వెళ్తుంది అని అంటే దాని ఇండికేషన్స్ కొన్ని ఉన్నాయి. సో నార్మల్ మజిల్ పెయిన్ నుంచి నర్వ్కి సంబంధిత ప్రాబ్లం కి డిఫరెన్సియేషన్ చెప్తాను ఇక్కడ. లంబార్ బ్యాక్ పెయిన్ విత్ మజిల్ అంటే ఓన్లీ కండలకు సంబంధించింది అయితే మనం కొంత మజిల్ ఎక్సర్సైజెస్ కానీ, మజిల్స్ అన్ని ఎక్సర్సైజ్ చేసుకొని ఏదన్నా పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే వ్యాయామాలు, ఫిజియోథెరపీ చేయించుకుంటే జనరల్ గా తగ్గిపోతాయి. అండ్ ఈ బ్యాక్ పెయిన్ అనేది ఓన్లీ లోకలైజ్ టు బ్యాక్, లంబార్ బ్యాక్. మనం ఇందాక L1 నుంచి L5 దాకా సెగ్మెంట్ అనుకున్నాం కదా, ఈ బ్యాక్ పెయిన్ అనేది ఆ సెగ్మెంట్ మాత్రమే ఉంటుంది, అక్కడ నుంచి అది ఎక్కడికి ట్రావెల్ చేయదు. వేరస్ న్యూరలాజికల్ అంటే నర్వ్కి సంబంధించిన, మన నర్వ్ మెయిన్ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ స్పైనల్ కార్డ్ సంబంధించిన ప్రాబ్లం అనేది వస్తే గనక ఈ బ్యాక్ పెయిన్ అనేది బ్యాక్ తో పాటు కాళ్ళల్లోకి లాగటం కూడా జరుగుతుంది. దీన్నే టెక్నికల్ గా సయాటికా అని చాలా కామన్ గా అందరూ అంటూ ఉంటారు. సయాటికా అంటే ఏంటంటే ఈ ప్రతి వెన్నెముకకి మధ్యలో ఒక డిస్క్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కండ ఎప్పుడైతే ఎక్కువ కాలం దానిపైన స్ట్రెయిన్ పడి అది డీహైడ్రేట్ అంటే డీజనరేట్ అయిపోతుంది. ఏదైనా కండలు ఈవెన్చువల్లీ డీజనరేట్ అయిపోతాయి. ఇది డీజనరేట్ అయిపోవటం వల్ల అది పగిలిపోయి బయటికి వచ్చి వెనక ఉన్న నరాన్ని తన్నటం వల్ల అదే రాడిక్యులర్ సిమ్టమ్స్ కింద చూపిస్తూ ఉంటుంది అనమాట. అదే సయాటికా అని చెప్తారు కామన్ గా. ఓకే, అది ఇన్ డీటెయిల్ వెళ్తే చాలా సబ్జెక్ట్ పరంగా చాలా చెప్పొచ్చు. సింపుల్ లాంగ్వేజ్ లో ఏంటంటే సయాటికా అంటే మన ఉన్న వెన్నెముకలో ఉండే వెన్నుపూస నరం పైన ఈ ప్రెషర్ పడటం వల్ల వచ్చే సిమ్టమ్స్ అంటే కాళ్ళలో లాగటం, కాళ్ళంతా లాగేసినట్టు, ఒక్కొక్కసారి పాదంలో కూడా లాగినట్టు, గుచ్చినట్టు, సూదులు గుచ్చినట్టు అనిపిస్తాం, లేకపోతే స్పర్శ తెలియకపోవటం, ఎక్కువసేపు నుంచున్నా ఎక్కువసేపు నడిచినా ఈ కాళ్ళు లాగటం ఎక్కువైపోవటం, అది మళ్ళీ కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవడానికి ప్రయత్నం చేస్తే రావటం, ఇవన్నీ కూడా సయాటికా సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే నరానికి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి వస్తాయో అప్పుడే సర్జరీ అనేది అవసరం పడుతుంది. సర్జరీ అనేది మళ్ళీ అగైన్ సేమ్, ఇప్పుడు వీటిల్లో కూడా రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్ వచ్చిన వెంటనే సర్జరీ అవసరం పడుతుందని కాదు, ఆ సిమ్టమ్స్ లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నరం దానిపైన ఒత్తిడి పడుతుంది. స్పైనల్ కార్డ్ అనేది 50% కన్నా ఎక్కువ ఆ కెనాల్ అనేది ఆక్యుపై చేస్తే ఈ డిస్క్ స్పేస్ తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలి. ఎందుకంటే నరం అనేది ఒకసారి డ్యామేజ్ అయిపోతే మళ్ళీ రికవరీ అవ్వదు. సో ఎందుకు చాలా మటుకు మేము ఎంఫసైజ్ చేస్తూ ఉంటామంటే ఎర్లీ స్టేజెస్ లో సరిగ్గా కూర్చొని సరిగ్గా ఎక్సర్సైజ్ చేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఈ నరానికి సంబంధించిన ఏదైతే వెన్నెముకు సంబంధించిన సర్జరీస్ ఉంటాయో అవి వాటి బారిన పడకుండా అవకాశం ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ సర్జరీకి అవసరపడతారంటే ఈ నిజానికి ఇలా మెకానికల్ ఇంజురీస్ ఏదైతే మనంతట మన స్వయం కృతార్థం అంటారు కదా, మనంతట మనం చేసుకున్న మిస్టేక్స్ వల్ల, మనం సరిగ్గా లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవటం వల్ల, మనం సరిగ్గా కూర్చోపోవటం వల్ల, లేకపోతే కింద పడి ఏదైనా దెబ్బలు తగలటం వల్ల వెన్నెముకకైనా ఇంజురీ జరిగితే ఈ డిస్క్ అనేది బయటికి వచ్చి ఈ నరం పైన ఒత్తిడి పడితే యాజ్ ఐ సెడ్ 50% కన్నా ఎక్కువ నరం పైన ప్రెషర్ పడితే తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ 50% కన్నా లోవర్ ఉన్న వాళ్ళు వీళ్ళు మెయిన్లీ ఎక్సర్సైజెస్,
మెడికేషన్, పాస్చర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఎట్లా కూర్చుంటున్నాం ఏంటి అనేది పాస్చర్. కొన్ని టూ వీలర్స్, కొన్ని రకాల టూ వీలర్స్ ఇట్లా ముందుకు వంగిపోయి ఉంటాయి. అవి ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ ఇలా ముందుకు వంగి నడిపే ఈ స్పోర్ట్స్ బైక్స్ కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా స్పైన్ పైన చాలా చాలా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా బైక్, మీరు నడిపే బైక్ కూడా ఇట్లా స్ట్రైట్ గా ఉండే బైక్స్ ఆల్వేస్ బెటర్. సో సర్జరీ ఇన్సిడెంట్స్ అనేది ఓన్లీ 50% పైబడిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి సర్జరీ అవసరం ఉండదు. యాజ్ ఎ సెడ్, మెడికేషన్స్, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండ్ దెన్ మనం కూర్చునే పాస్చర్ మేనేజ్మెంట్, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే నిజానికి స్పైన్ కి పెద్ద అంటే ఇబ్బంది అనేది ఉండదు. చాలా క్లియర్ గా చెప్పారు సార్. బేసిక్ గా స్పైన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవి సర్జరీ వరకు వెళ్లకుండా మనం ఫస్ట్ చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పారు. అండ్ ఎప్పుడు సర్జరీ అవసరం అనేది కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.